జై బాబా. చెప్తారా? జై బాబా. ఈరోజు మెహర్ బాబా యొక్క సత్యప్రేమ సందేశాలు చాలామంది మంచి మంచి విషయాలు మనకు అందించారు. ముఖ్యంగా కొత్త వారు ఎక్కువ మంది వచ్చారు. వివిధ గ్రామాల నుంచి కొత్త వారు కూడా రావడం జరిగింది. అంచేత ఎవరి మెహర్ బాబా అని తెలిసిన వాళ్ళందరూ ఆయన ఆశ్రయించారు. తెలియనటువంటి వాళ్ళు తెలుసుకోవడానికి ఇచ్చేశారు. అందుకని మెహర్ బాబా ఇచ్చినటువంటి ఈ సందేశంలో నేను మీ అందరి ఎడల అవ్యాజమైన ప్రేమ వల్ల నేను అవతరించాను. భగవంతుడు ఒక్కడైనటువంటి ఆ భగవంతుడు ఎక్కడున్నాడంటే చరాచర జగత్తంతా వ్యాపించిపోయినాడు. పిపీల గారి బ్రహ్మపర్యంతము వ్యాపించిపోయినాడు. అణువణువులో ఉన్నటువంటి భగవంతుడు నీలో అంతర్యాముగా కూడా ఉన్నాడు. అంతే నీలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు మేలుకొల్పాలి. అంటే నీలో ఉన్న భగవంతుడు తన యొక్క దివ్యానుభవాన్ని ఆయన పొందాలి. అది ప్రణాళిక. అంచేత మనకి తెలిసినా తెలియకపోయినా ఏదో కొన్ని నామాలని రూపాలని ఆశ్రయించి అనేక మత సాంప్రదాయాలతో మనంతా అనుసంధించబడి భగవంతుడి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అలా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి మనం అందరం కూడా అనేక మతాలలో సాంప్రదాయాలతో నిండి వాటితో తాదాత్మ్యత చెందుతూ ఆ ప్రక్రియల ద్వారా మనం దైవాన్ని ఆరాధిస్తూనే ఉన్నాం. మెహర్ బాబా తెలియజేశారు ఏమనంటే, నేను ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు, సర్వమతములు నావేం తెలియజేయడానికి వచ్చానన్నారు. ఈ మతములన్నీ కూడా ఏ భగవంతుడిని పొందడానికి ఉద్దేశించబడ్డాయో ఆ భగవంతుడే ఒక రూపం ధరించి మన మధ్యకి వచ్చారు. ఈ మెహర్ బాబా రూపంలో మీ మధ్యకి అవతరించారని తెలియజేశారు. అందుకని నదీనాం సాగరో గతి అంటారు. అనేక పేర్లతో వ్యవహరించబడేటువంటి ఈ నదులన్నీ కూడా ఎక్కడ చేరుతున్నాయి? చివరికి సముద్ర గర్భంలోకి చేరుతున్నాయి. అందుచేత ఇక్కడ మనం కూడా ఈ సర్వమతములో ఉన్నటువంటి సారం అంతా ఎక్కడ అంటే ఆ అంతర్యామి అయినటువంటి ఆ భగవంతుని యొక్క అనుభూతి పొందడానికే ఉద్దేశించబడ్డాయి. కానీ ఆ మతములన్నీ కూడా సాంప్రదాయములు ఎలాగైనాయి అంటే అది ఆ తత్వం రాను రాను తంతుగా మారిపోయింది. కర్మకాండలు, పూజా విధానాలు ఇలాంటి వాటితో అనుసంధించబడి మానవుడు ముందుకు వెళ్లకుండా మధ్యలో ఇరుక్కుపోయి అక్కడ బ్లాక్ అయిపోయాడు. అంచేత ఎక్కడ వాళ్ళు అక్కడే మా మతం గొప్పదంటే మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, దేవుడు ఒక్కడే కదా, నేను ఏ నామాన్ని ఏ రూపాన్ని ఆశ్రయించినా ఏముంది అనేటువంటి భావనలో ప్రతి వాళ్ళు వారి వారి యొక్క స్థాయిలో వాళ్ళు భగవంతుని ఆరాధిస్తూనే ఉన్నారు. కానీ బాబా ఏం చెప్పారంటే, నేను మీ ఎడల అవ్యాజమైన ప్రేమ వల్ల అవతరించాను. ఎందువల్ల అంటే ఈ మానవాళ్ళందరికీ ఒక త్రోపుని ఒక మలుపుని ఇవ్వడానికి వచ్చానన్నారు. ఏమిటి ఆ త్రోపు మలుపు అంటే, మనందరం కూడా ఎక్కడెక్కడైతే బంధించబడి ఉన్నామో, ఏ సాంప్రదాయాలతో మతాలతో మనం బంధించబడి ఉన్నామో వాటిలో ఉన్నటువంటి ఆ నిజ తత్వాన్ని మనసేత అనుభవింపజేయడానికి వచ్చానన్నారు. ప్రతి మతము కూడా భగవంతుని యొక్క వాస్తవ స్థితిని సత్యత్వ స్థితిని చెప్పడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ అది మనం స్వీకరించే సంసిద్ధత మనకి లేని కారణంగా మనం ఆ మతం యొక్క తాదాత్మ్యతలో ఆ బంధనలో చిక్కుపడిపోయి ఉన్నాము. అంచేత మతములో ఉన్నటువంటి సర్వమతముల సారమును నేను అని చెప్పాను. నువ్వు ఏ మతమును ఆశ్రయించినప్పటికీ ఆ మతములో ఆరాధించబడేటువంటి ఆ దైవాన్ని నేనే గతంలో జొరాస్ట్రుగా వచ్చాను, జీసస్గా వచ్చాను, అదే శ్రీరాముడిగా వచ్చాను, కృష్ణ పరమాత్మగా వచ్చాను, బుద్ధ భగవానుడిగా వచ్చాను, మళ్ళీ జీసస్గా వచ్చాను, మొహమ్మద్ ప్రవక్తగా వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ అగుపించడానికి అవసరంగా ఈ శరీరాన్ని కోట్లా ధరించి మీ మధ్యకి నేను మెహర్ బాబా అనే పేరుతో ఈ రూపంతో నేను మీ ముందుకి రావాల్సి వచ్చినది. అందుచేత ఎవరైతే ఈ నామాన్ని మీరు ఆశ్రయించి నా యొక్క దివ్యనామాన్ని ఎవరైతే నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో వారు ఈ నామస్మరణ యొక్క ఆధిక్యతలో తన యొక్క వాస్తవ తన అజ్ఞాన స్థితిని అధిగమించి జ్ఞానానుభవంలో జాగృతం కాగలరు అని తెలియజేశారు.
ఏమిటి అజ్ఞానం అంటే నేను స్త్రీని, నేను పురుషుడిని, ఉన్నవాడిని, లేనివాడిని, నేను కురూపిని, అందగాడిని, పలానా 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 అనేటువంటి భావనలో మనం అందరం కూడా బంధించబడి ఉన్నాం. ఇవన్నీ కూడా భగవంతుడు వేసుకున్న వేషాలు. స్త్రీ వేషం వేసుకున్నాడు, పురుషుడు వేషం వేసుకున్నాడు. ఇక్కడ ఇంతమంది కాదు, ఈ చరాచర జగత్తంతా సుమారు 700 కోట్ల మంది దాటి ఈ మానవాళి అంతా ఉన్నారు. అలాగే ఈ పశుపక్ష్యాదులు, ఈ సమస్త జీవకోటి కూడా మెహర్ బాబా వారి యొక్క దివ్య రూపమే. అంతా కూడా ఈ చరాచర జగత్తంతా ఆయన యొక్క రూపములే. అయితే ఈ అవతార పురుషుడు ఏంటంటే ఈ రూపంలో మనందరికీ అగుపించడానికి వచ్చాడు. అవతార స్థితి అంటే అర్థం ఏంటంటే మానవునికి మానవులుగా అగుపిస్తాడట. ఒక కుక్క చూసింది అనుకోండి, ఆ రూపాన్ని ఒక కుక్కలా కనిపిస్తాడట, చీమ చూస్తే చీమలా కనిపిస్తాడట. ఎందుకంటే మన యొక్క సంస్కారానుగుణ్యంగానే ఆ రూపానికి దర్శనం ఇస్తుంది. వాస్తవానికి నాకు నామము రూపములు లేనటువంటి ఆ దివ్యత్వాన్ని నేను, ఆ సత్యత్వాన్ని నేనని తెలియజేస్తాను. అందుకని ఇక్కడ అవతారం అంటే అర్థం మన అందరిలోనే ఉన్నటువంటి అంతర్యామ పురుషుడు ఉన్నాడు. ఆయన మనం అనుభవానికి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఏమన్నారంటే నన్ను ప్రేమించండి అన్నారు. ఈ కాలపు మానవాళి కోసం ఈ ప్రేమ అనేటువంటి అత్యంత సులువైనటువంటి మార్గము అని తెలియజేశారు. ప్రేమ మార్గం. ప్రేమ అంటే నాకు ఈ పండ్లు పుష్పాలు సమర్పించడం కాదు, దండం వేయడం కాదు, పాద నమస్కారాలు చేసుకోవడం కాదు, ఆలింగనాలు తీసుకోవడం కాదు. ప్రేమ అంటేని అందరిలో ఉన్న నన్ను ప్రేమించండి అన్నారు. మరి అన్ని చేస్తాం కానీ ఒకరినొకరు ప్రేమించుకోలేదు. ఎందుకు ప్రేమించుకోలేము? మనలో ఉన్నటువంటి స్వభావాలు, ఈ సంస్కారాలు బయట పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరిని ఎవరు ఒప్పుకోం. ఎందువల్ల అంటే అహం కారణంగా మన యొక్క ఆధిక్యతను మనం ఇప్పుడు వ్యక్తం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకని బాబాయ్ ఏం తెలియజేశారంటే అందరిలోని కూడా భగవంతుడు ఉన్నాడనే నన్ను ప్రేమించండి. నీ భార్యలో ఉన్నది నీవే, అదే నేనే. ఎవరు? మెహర్ బాబాయే పురుషుడి రూపంలోని స్త్రీ రూపంలోనే ఉన్నారు కనుక భార్యలో ఉన్నది మెహర్ బాబాయే, భర్తలో ఉన్నది మెహర్ బాబాయే, పిల్లల్లో ఉన్నది మెహర్ బాబాయే, నీ శత్రువులో ఉన్నది మెహర్ బాబాయే. అసలు మెహర్ బాబా లేని చోటు ఏమైనా ఉందా అంటే ఎక్కడా కనపడదు. అమెరికా ప్రయాణంలో మెహర్ బాబాని అడుగుతారు, ఏమనంటే నేను రాముడిగా వచ్చాను, కృష్ణుడిగా వచ్చాను అని చెప్పినప్పుడు, మరి రాముడిగా వచ్చినప్పుడు రాక్షస సంహారం జరిగింది కదా, కృష్ణుడిగా వచ్చినప్పుడు రాక్షస సంహారం జరిగింది, మరి ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చారంటున్నారు. అదే విష్ణు స్థితి మెహర్ బాబాగా వచ్చారని చెప్తున్నారు. మరి మెహర్ బాబా వచ్చినప్పుడు ఏ రాక్షసుని సంహరించారని అడిగారు. అప్పుడు మెహర్ బాబా అన్నారు, నేను రాక్షస సంహారం చేయవలసి వస్తే ఈ ప్రపంచంలో ఎవరు మిగలరు. ఎందుకంటే అందరిలోని కూడా ఉన్న అజ్ఞానము, ఈ రాక్షసత్వంగా ఉండడానికి గల కారణం అజ్ఞానము. ఆ అజ్ఞానంతో ఈ సమస్త మానవాళి జీవిస్తున్నారు కాబట్టి అజ్ఞాన మూలహరణం, ఆ మూల అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని రైతుపరచడానికి వచ్చాను. దాన్ని లేనిది, అదంతా లేనిదే, లేని దాన్ని లేనట్టుగా నీ చేత అనుభవం చేయడానికి వచ్చానన్నారు. అవగాహన చేసుకోండి జాగ్రత్తగా. నీలో ఉన్నటువంటి అజ్ఞానము వాస్తవానికి లేదు. ఆ లేని అజ్ఞానాన్ని ఉన్నట్టుగా నువ్వు భ్రమిస్తున్నావు, భ్రాంతిలో ఉన్నావు. అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి భ్రాంతిలో ఉన్నావు. అందుచేత ఈ భ్రాంతి జన్యమైనటువంటి నీ జీవితాన్ని, అజ్ఞానయుతమైనటువంటి నీ జీవితాన్ని జ్ఞానయుతంగా మార్చుకోమన్నారు. మార్చుకోవాలంటే ఏం చేయాలట? నన్ను ప్రేమించండి అన్నారు. మెహర్ బాబా అన్నారు. అక్కడ అమెరికాలో అడిగినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఒక విలేకరు అడిగాడు, దేవుడు ఎక్కడున్నాడంటే బాబా అన్నారు దేవుడు ఎక్కడ లేడు అన్నారు. అంటే ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. దేవుడు ఎక్కడ లేడో చెప్పన్నారు. దేవుడు ఎక్కడున్నాడో చెప్పమని వాళ్ళు అడిగితే దేవుడు ఎక్కడ లేడో చెప్పని ఈయనన్నారు. అందుచేత ఇందుగలడు అందో లేడని సందేహం వలదు చెక్కి సర్వోపగతుండు. ఎందెందు వెతికి చూసినా అందందే గలడు. ఎక్కడ పడితే అక్కడే భగవంతుడున్నాడు. చూడగలిగే సత్తా మనకు ఉండాలి, కానీ ఆ అవగాహన ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి, ఆ భావన ఉండాలి. అందుచేత ఏ మత నామరూపాలని ఆశ్రయించినప్పటికీ కూడా సమస్త మతములలోనే మన సారము నేనని చెప్పారు. కాబట్టి నువ్వు ఏది మతాలు మారవలసిన అవసరం లేదు అని చెప్పారు. ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా అందరూ నన్ను చేరడానికి అవకాశం ఉంది.
కానీ ఆ మతంలో ఉన్నటువంటి సత్యాన్ని ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని గుర్తించి ఆచరించగలిగినప్పుడు నీకు తనకు సంబంధించిన అనుభవం వస్తుంది అని చెప్పారు. అందుకని మతం మార్పిడి బాబా ఇష్టపడలేదు. నువ్వు ఏ మతంలో పుట్టావో ఆ మతము ద్వారానే నువ్వు గమ్యం చేరడానికి నీ జన్మ ఉద్దేశించబడింది. అందుచేత నువ్వు ఆ జన్మలో ఉండి ఆ ఉపాధిలో ఉండి ఆ మతంలో ఉండి ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇప్పుడు క్రిస్టియన్ గా పుట్టావు. జీసస్ ని నువ్వు అవతార పురుషుడిగా ఆశ్రయించి జీసస్ చెప్పినట్టు జీవించడం వల్ల గమ్యం చేరగలవు. రాముడు చెప్పినట్లుగా నువ్వు జీవించావు. హిందూ ధర్మంలో ఉన్నాం, రాముడు కృష్ణుడు అన్ని కూడా. మరి వారు ఏదైతే మన సందేశం ఇచ్చారో తదనుగుణంగా మనం జీవించగలిగినప్పుడు మాత్రమే ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కాగలం. అందుకని ఇక్కడ బాబా ముఖ్యంగా 3 ముక్కలు చెప్పారు. ఎందుకంటే 1 గంట భోజనం చేస్తాం కాబట్టి 10 నిమిషాల టైం ఉంది. ఈ 10 నిమిషాలలో కూడా బాబా యొక్క అక్కడక్కడ కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. ఇక్కడ మెహర్ బాబా ఇంకేం చెప్పారంటే నన్ను ప్రేమించండి అన్నారు. ప్రేమించడం అంటే ఏమిటన్నారు? అందరిలో ఉన్న నన్ను ప్రేమించండి. ఈ వేర్పాటు భావాన్ని పెట్టుకోవద్దు, అజ్ఞానంతో చూడవద్దు. బాబా అన్నారు లివ్ నాట్ ఇన్ ఇగ్నోరెన్స్ అన్నారు. అజ్ఞానంలో జీవించవద్దు అన్నారు. మన జ్ఞానంలో జీవించాలి. జ్ఞానం అంటే ఏమిటి? దేని జ్ఞానం అంటారు? అందుచేత అభేద దర్శనం జ్ఞానం అన్నారు. అంటే భేదము చూడకుండా ఉండడమే జ్ఞానము. స్త్రీ అని పురుషుడని చూస్తున్నాం మనం, అంటే అజ్ఞానంలో ఉన్నట్టే కదా. ఎక్కువ తక్కువ అని చూస్తున్నాం, చిన్న పెద్ద అని చూస్తున్నాం, నీది నాది అనేటువంటి భావాలతో ఉన్నాం. అంతా కూడా ద్వంద్వంతో ఉన్నటువంటిది అంతా కూడా అజ్ఞానమే. ఇంకా అజ్ఞానం అంటే ఏం చెప్పారంటే అభేద దర్శనం జ్ఞానం అన్నారు. భేదం చూడకుండా ఉండడమే జ్ఞానం అని చెప్పారు. చూడకూడదు, భేదం చూడకూడదు. మరి ఎలా చూడాలి అంటే భగవంతుడు స్త్రీ రూపంలో ఉన్న భగవంతుడు, పురుషుని రూపంలో ఉన్న భగవంతుడు, బిడ్డల రూపంలో ఉన్న భగవంతుడు, పెద్దల రూపంలో ఉన్న భగవంతుడు, మంచివాడి రూపంలో ఉన్న భగవంతుడు, నీకు వ్యతిరేకంగా తారసపడిన శత్రువు రూపంలో కూడా ఆయనే ఉన్నాడు అనే భావన నీలో ఎప్పుడైతే దృఢమైపోయిందో ఎక్కడికెక్కడ అజ్ఞానం పటాపంచలు అయిపోతుంది. సూర్యోదయం అయిన తర్వాత ఈ మబ్బులన్నీ ఎలాగైతే తొలగిపోతూ ఉంటాయో అలాగే అజ్ఞానం నుండి విడుదల అవ్వాలి అంటే ఈ జ్ఞానం అనేది ప్రవేశించినప్పుడే ఈ అజ్ఞానం అనేది రహితం అవుతుంది. కింద చెప్పారు కదా. అంటే జ్ఞానం ఎప్పుడైతే ఒక గదంతా చీకటితో ఉందండి, చీకటితో నిండిపోయినటువంటి ఆ గదిలో ఒక చిన్న అగ్గిపుల్ల వేసాం అనుకోండి, అంటే చిన్న దీపం వెలిగించాం అగ్గిపుల్ల వేసి, ఒక్కసారిగా ఆ గదంతా వెలుగుతో నిండిపోతుంది. అలాగే అది కనుక అది ఆరిపోతే మళ్ళీ చీకటి యథాతథంగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చీకటి ఎక్కడుంది? వాస్తవానికి చీకటి లేదు, అక్కడ వెలుగు లేకపోవడం వల్లనే అక్కడ చీకటిని అనుభవిస్తున్నావు. వెలుగు అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానము, సత్యము. అంటే నువ్వు జ్ఞానంలో ఉన్నప్పుడు నీకు అక్కడ అసత్య సంబంధమైనటువంటి అజ్ఞానం అనేది అది తొలగిపోతూ ఉంటుంది. అది ఒక క్షణంలో రాదు. మనందరిలో ఇక్కడ అజ్ఞానం ఉంది. బాబా చెప్తారు మనందరిలోని సంస్కారానుగుణ్యంగానే ఈ విధంగా జీవిస్తున్నాము అని తెలియజేశారు. ఓకే, మరి సంస్కారయుక్తం జీవితం జీవిస్తున్నాము. మెహర్ బాబా చెప్పారు, ఇంత సత్యనారాయణ గారు గుర్తు చేశారు, మీరందరూ కూడా నిర్వాణానుభూలు ఉన్నారని తెలియజేశారు గురుదేవులు. ఒకసారి మీ అందరి యొక్క సంస్కారాలు కడిగి వేయబడ్డాయి. బాబా కూడా చెప్పారు, ఇప్పటిదాకా మీరందరూ నన్ను అనుసరించారు, ఆశ్రయించారు, నన్ను ప్రేమిస్తున్నారు. మీ ఎడలో ఉన్నటువంటి ప్రేమతో మీరందరూ కూడా మేజర్స్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి మీరందరూ కూడా మేజర్స్ అయ్యారు. ఇప్పటిదాకా మీకున్నటువంటి సమస్త సంస్కారాన్ని కూడా నేను రహితం చేసేసాను. మీరందరూ మేజర్స్ అయ్యారు. మరి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. చూడండి, పెళ్లి చేసిన తర్వాత పంపిస్తూ ఏదో ఇప్పటిదాకా మేము పెళ్లి పెద్ద చేసాము, ఒక ఇంటి పని చేసాం, మరి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి అని తల్లిదండ్రులు చెప్తారు, అత్తమామలు చెప్తారు, అందరూ చెప్తారు. అలాగే వాళ్ళ జీవితం వాళ్ళు మొదలెట్టినప్పుడు కష్ట సుఖాలు వాళ్ళకి ఎలాగైతే తెలియబడుతూ ఉంటాయో మనకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియజేశారు. కానీ బాబా చెప్పారు సంస్కారాన్ని రహితం అవుతాయి కానీ స్వభావాలు మాత్రం పోవు అని తెలియజేశారు. స్వభావాలని సద్గురు కూడా దాన్ని రహితం చేయడట. ఎందువల్ల అంటే మనందరికీ కూడా సంస్కారాలు పోగొట్టుకోవచ్చు కానీ స్వభావాలు మాత్రం పోగొట్టుకోలేదు. మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం. దాన్ని ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఒక ఇంగువ ఒక గుడ్డను కట్టినట్లయితే ఏమవుతుంది? ఇంగువ వాసన వస్తుందా లేదండి? వస్తుందా? ఓకే,
మరి ఇంగువ తీసి బయట పడేసాం అనుకోండి, మరి ఆ బొడ్డకి పట్టుకుని వాసన ఉంటుందా పోద్దా? మరి సర్ఫ్ పెడదామా? సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఒక 20-30 సార్లు వాష్ చేసిన దానికి ఉన్నటువంటి ఆ స్మెల్ మాత్రం పోదు. ఎప్పుడు పోతుంది? ఒక అగ్గిపుల్లు వేసి భస్మ పట్టం చేస్తే అప్పుడు పోద్దేమో. కానీ చాలా మంది అంటారు వీళ్ళు పొలంలో పెట్టే వరకు కూడా ఈ బుద్ధులు మార్చుకోడరా అంటారు. చాలా చాలా పెద్దవాళ్ళు అందరూ చిన్న చిన్న సామెతల రూపంలో తెలియజేశారండి ఆ రహస్యాన్ని అంతటి కూడా. అందుకని మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. అందుకని గురుదేవులు అంటారు, నీ దృక్పథాన్ని మార్చుకో, ఆలోచించే విధానాన్ని మార్చుకో, జీవన విధానాన్ని మార్చుకో. ఎందుకంటే నువ్వు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో నశించేటువంటి పెద్ద పురుగు కాదు. నువ్వు అమృతస్య పుత్ర అని వేదాలు చెబుతున్నాయి. మానవ రూపం ధరించిన తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి ఆ అవకాశం నీకే ఉంది. దైవానుభూతి పొందే అర్హత ఒక మానవుడికే ఉంది. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా మళ్ళీ మానవ రూపం ధరించి అనేక పునర్జన్మలు అనుభవించిన తర్వాత ఆ దివ్యత్వాన్ని పొందాలి. కానీ అవతార పురుషుడు వచ్చినప్పుడు ఏంటి మనకి అవకాశం వచ్చింది? అవతార పురుషుని యొక్క అనుగ్రహంలో ఏం జరుగుతుంది? ఆయన పిలుపునిచ్చాడు, ఆదర్ కమెంట్ మీ అందరూ నా వద్దకులని పిలిచారు. ఈయనే కాదు, అన్ని అవతార పురుషులు పిలిచారు, జొరాష్ట్రుడు కూడా పిలిచారు, అందరూ నా వద్దకు రండి అని. అంచేత వచ్చిన తర్వాత ఎలాగ నువ్వు గమ్యం చేరతావంటే 3 ముక్కలు చెప్పాడు ఆయన. మంచి ఆలోచనలు ఆలోచించండి. అమ్మ, మంచి ఆలోచనలు ఎప్పుడైతే ఆలోచించామో చెడు ఆలోచనలన్నీ మెల్లిమెల్లిగా రహితమైపోతాయి. అందుకని దాన్ని మంచి మనస్సు అన్నారు, చెడు మనస్సు అన్నారు. మళ్ళీ మనసు 2 రకాలు. మంచి మనసు, ఆడు మనసు చాలా మంచిదిరా అంటాడు. ఆమె మనసు చాలా మంచిది. ఎందుకు మంచిది? ఇతరుల గురించి ఆలోచిస్తూ స్వార్థ రహిత్యం, అంటే స్వార్థం తెలియకుండా అందరినీ ప్రేమతో చూస్తుంటే మంచి మనస్సు అని. అలాగే ఇక్కడ మంచి మనసు, చెడు మనసు. మనకు తారసపడినటువంటి ఆలోచనలు, మనకు తారసపడినటువంటి సంఘటనలను గుర్తించి ఒక్కొక్క దాన్ని మనం ఏం చేస్తామంటే ఎనాలిసిస్ చేయాలి. ఇది మంచి, ఇది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది అవసరము, ఏది మనకు అనవసరము. దాన్ని శంకర భగవత్పాదులు చెప్పారు, నిత్య అనిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండండి అన్నారు. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోవాలి. తెలుసుకోగలిగినప్పుడే దాన్ని నువ్వు వదలగలవు. గురుదేవులు తెలియజేస్తాడు. ఇప్పుడు మనకంతా నిత్యమేనండి. ఇప్పుడు ఈ శరీరం నిత్యమా అంటే నిత్యమే. ఎప్పటిదాకా ఈ శరీరం విడిచిపెట్టే వరకు ఈ శరీరం ఉండి తీరాలి. మరణం వచ్చేదాకా కూడా ఈ శరీరం మనకు అవసరమే కదా. అందుకని ఈ శరీరం మనకు అవసరమైనటువంటి అవన్నీ మనం సక్రమంగా చేసుకోవాల్సిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మనం దీనికి అవసరమైన పోషణ, మనం అవసరమైనటువంటి అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. ఎందువల్ల అంటే అంత ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. ఈ శరీరం కూడా అంత గొప్పది. ఈ శరీరం విడిచిపెట్టేశామంటే మళ్ళీ మనం గమ్యం చేరలేము. అందుకే బాబా అంటారు, ఈ శరీరంతో నువ్వు భగవదనుభూతులు పొందాలి. శరీరం లేనప్పుడు మళ్ళీ ఆత్మ గాలిలో ఉంటుంది. మళ్ళీ ఇంకో ఉపాధిలో ప్రవేశించే పర్యంతము గాలిలో ఉంటుంది. సరే, అలా ఉంచండి. మళ్ళీ ఇంకో ఆత్మలోకి మళ్ళీ శరీరంలో ప్రవేశించినప్పుడు ఇలాంటి అవగాహన చేసుకుని, ఇలాంటి సత్సంగాల్లో పాల్గొని, దైవం అంటే ఏంటో తెలుసుకుని, మనం అంటే ఏంటో తెలుసుకుని, ఎలా జీవించాలో తెలుసుకుని, అది జీవించవలసినటువంటి విధానాన్ని ఆచరించి ధ్యానము, ఈ సాధనల ద్వారా ప్రయత్నం చేసినప్పుడు మన యొక్క జీవితానికి మనం విలువ కట్టుకున్న వాళ్ళం అవుతాము. అంతే తప్ప ఏదో కాలక్షేపానికి పుట్టేనమ్మా, పెరిగానమ్మా, బిడ్డలు కన్నానమ్మా, వాళ్ళందరినీ ఓ దారి చేసేసాను, నా బాధ్యత తీరిపోయినాయి అని అందరూ కూడా ఇదే చెప్తారు. ఇంకేంటి చేసేది? అందుకని నువ్వు పుట్టావు. అందుకు పుట్టలేదు, నువ్వు దైవానుభవం పొందడానికి పుట్టావు. పోనీ అలాగే పుట్టేమి అనుకుందాం. గురుదేవులు అన్నారు, ఈ ఒక్క జన్మేనా? ఎన్ని లక్షల జన్మల నుంచి వచ్చావో నీకు తెలియదు. కానీ బాబా చెప్పారు, కొన్ని లక్షల జన్మల నుంచి మానవ రూపం ధరించి మనం ఎన్నో సుదీర్ఘమైన ప్రయాణాల్లో మానవ రూపం ధరించేటప్పటికి 5,04,00,000 శరీరాలు మార్చుకుని మానవ రూపం ధరించిందట ఈ ఆత్మ సుదీర్ఘమైన ప్రయాణంలో. మరి మానవ రూపం వచ్చిన తర్వాత మళ్ళీ 84,00,000 జన్మలు ఎత్తితే తప్ప మోక్షం దొరకదని చెప్పారు. మరి ఎన్ని లక్షల జన్మలు పూర్తయినాయో మనకేమో తెలుసా? ఎవరికైనా తెలుసండి? ఓకే, పోనీ ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో తెలుసా? ఎన్ని పూర్తయినాయో తెలియదు, ఎన్ని జన్మలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకని బాబా చెప్పారు, నా వద్దకు వచ్చారు కాబట్టి నన్ను ఆశ్రయించండి, నన్ను ప్రేమించండి. ఆ ప్రేమ యొక్క ఆధిక్యతలో నిన్ను నువ్వు కోల్పోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు కోల్పోయావో ఇదే ఆఖరి జన్మ, ఇదే గమ్యము, ఇదే మోక్షము, ఇదే లక్ష్యంగా గుర్తించు అన్నారు. సరే,
దాని గురుదేవులు ఒక ఉదాహరణ చెప్పారు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ నీకు ఇష్టమైనటువంటి సమస్తమును ఏదో ఒక రోజు విడిచిపెట్టక తప్పదు. ఎప్పుడంటే అది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇష్టమైనటువంటి బిడ్డల్ని, మనవల్ని, లేదా ఇరుగు పొరుగుని, సమస్తమును, అందరినీ, అలాగే మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని, బంగారాన్ని, రకరకాలుగా మనం దేంతో బంధించబడి ఉన్నామో, లేదా దేని మనం వినియోగించుకున్నామో అవన్నింటినీ మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఏదో ఒక రోజు విడిచిపెట్టే రోజు ఒకటి వస్తుంది కదా. అది ఆ రోజు నీకు ఇష్టమని ఇష్టం లేకుండా విడిచిపెట్టేస్తావు. ఒక్కసారి అలా కళ్ళు మూసుకున్నావంటే మొత్తం ఈ ప్రపంచంతో నీకు లింక్ డిలీట్ అయిపోతుంది. ఇది ఎలా తెలుస్తుంది మనకి? పొద్దు నుంచి బోర్డు శ్రమ పడ్డాం, సాయంత్రం హాయిగా నిద్రపోయాం. ఈ బాధలు కానీ, కష్టాలు కానీ, సంతోషాలు కానీ ఏమైనా ఆ నిద్రలో గుర్తొస్తాయా? మళ్ళీ అదో ప్రపంచం, స్వప్న ప్రపంచం. ఇది భౌతిక ప్రపంచంలో బోర్డు అనిపించాం, మళ్ళీ స్వప్న ప్రపంచంలోకి వెళ్ళేప్పుడు అక్కడ మళ్ళీ అదో ప్రపంచం. ఇంకొంచెం ముందుకెళ్తే మానసిక ప్రపంచం ఒకటి ఉంది. అక్కడ మొత్తానికి గాఢ నిద్రలో ఉంటాం, అక్కడ ఏం తెలియదు. అక్కడ మానసిక శరీరం మేల్కొని మర్నాడు ఏ కర్మలైతే నువ్వు అనుభవించాలో ఆ కర్మలన్నింటిని బయటికి తీసుకొచ్చి ప్రారంభంగా అనుభవింపజేయడానికి ఉద్దేశించబడుతుంది ఆ మానసిక శరీరం. అందుచేత పొద్దునుంచి నీ సాయంత్రం వరకు ఏ కర్మలు అనుభవించాలో అవన్నీ కూడా ఈ మానసిక శరీరం యొక్క ప్రేరణతోటి, ఆలోచన పరంపరతో నీ చేత జీవింపజేస్తూ ఉంటుంది. లేచింది మొదలు నిద్రించే వరకు కూడా 60,000 ఆలోచనలు వస్తాయట మనకి. ఎందుకంటే చెయ్యి పైకెత్తాలి, నా మనసు ప్రేరణ చేసింది చెయ్యి పైకెత్తాలి. అది నాకు తెలియదు, అనుకోకుండా చెయ్యి పైకెత్తేసాను, అనుకోకుండా ఇలా చూశాను, అది నాకు తెలియదు. కానీ ఎందుకు చూశానో నాకు తెలియదు. అంటే ఎరుక లేకుండానే మనం జీవించేస్తున్నాం. ఎరుకతో జీవించడం అలవాటు చేసుకోమన్నారు. ఎందుకు నేను జీవిస్తున్నాను, అసలు ఏం మాట్లాడుతున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, ఇది ప్రతి ఒక్క ప్రేరణను గుర్తించగలిగితే అది ఎరుక అన్నారు. ఎరుక లేకుండానే ఈ యావత్ ప్రపంచం అంతా ప్రయాణం చేస్తూనే ఉంది. ఈ ప్రపంచము ఎరుక లేని స్థితి నుండి ఎరుక కలిగిన స్థితి వైపుకి ప్రయాణిస్తూ ఉంది. మనమందరం కూడా ఎరుక లేకుండానే జీవించేస్తున్నాం. ఎందుకు జీవిస్తున్నాం మనకి తెలియదు. కర్మ ఇదంతా ప్రారంభం, నాకు తప్పదు అనుకుంటూ జీవిస్తూనే ఉన్నాం. అందుకని గురుదేవులు ఒక మంచి ఉదాహరణ చెప్పారు, అది చెప్పడానికే జర్నీ. ఈ జన్మలో నీకు భార్య ఉన్నది, ఓకే, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంకో జన్మకి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమయ్యారు? ఎక్కడ ఉన్నా అక్కడ వదిలేసాం కదా. అలాగే ఎంతమంది వదిలేసుకుని వచ్చావు? అందుచేత నా భార్య అంటున్నావు. నీకు నీ జన్మలో ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు, ఎంతమంది పిల్లలు, ఎంత ఆస్తులు. ఒకప్పుడు రాజుగాను, ఒకప్పుడు ఏమో బికారిగాను, ఒకప్పుడేమో రాజకీయ నాయకుడు గాను, ఒకప్పుడు ఆరోగ్యవంతుడు గాను, అనారోగ్యవంతుడు గాను, పుట్టివాడి గాను, పొడుగువాడి గాను, అందంగా ఉన్న అందగాడిగాను, కురూపిగాను, ఆరోగ్యవంతుడు గాను, అనారోగ్యవంతుడు గాను, లెక్కలేనటువంటి అనేక అసంఖ్యాకమైనటువంటి ఈ పునర్జన్మల యొక్క పరంపరలో మనం ప్రయాణం చేస్తూ వచ్చాం కదా. మరి ఈ జన్మలోని ఇంత తాదాత్మ్యం చెందిపోవాల్సిన అవసరం ఏమున్నది? అందుచేత బాబా అంటారు, ఈ జన్మలో నువ్వు గమనించాలంటే నీకు చిన్న చిట్కా చెప్తానన్నారు, చిన్న రహస్యం చెప్తానన్నారు. ఏమిటా రహస్యం అంటే, ఇప్పుడు నీకున్నటువంటి నీ భార్య నేనే. ఒక అతను బాబా దగ్గరికి వచ్చాడట. బాబా, మరి నా భార్య చనిపోయింది, మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడట. మరి భార్య చనిపోతే ఈయనేం చేస్తాడు? పాపం బాబా దగ్గరికి వచ్చినాక బాబా అన్నారట, మరి నా పిల్లల యొక్క భవిష్యత్తు, మరి వాళ్ళ యోగక్షేమాలన్నీ చూడాలి కదా, మరి ఏం చేయమంటావు బాబా అన్నారట. బాబా ఒక నిమిషం ఆలోచించి, పోనీ నన్ను పెళ్లి చేసుకోన్నారట. నన్ను పెళ్లి చేసేసుకోన్నారట. మరి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ అర్థం ఏంటంటే, అంటే ఇది జోగ్గానే కాదు, జరిగిన సంఘటనే. కాకపోతే ఒక విషయం ఏంటంటే, పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి? నీ బాధ్యత కోసమే కదా. ఇప్పుడు ఇవన్నీ నీవే చేస్తున్నావా? మనం అనుకుంటాం, నేనే వంట చేస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే తాగుతున్నాను, నేనే చూస్తున్నాను, నేనే వెళ్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను. ఒక్కటి కాదు, చేసే ప్రతి పని మన మీదకే పెట్టుకుంటున్నాం. అందుకే కర్మలు పోగేసుకుంటున్నాం. మన మీద పెట్టుకోవద్దు, ఆయన మీద పెట్టేమని చెప్తున్నారు. గురుదేవులు ఒక మాట చెప్పారు, నీ మీద ఈ కర్మలన్నీ పెట్టుకోవడం వల్లే ఈ దుఃఖాలకి కారణం అని చెప్పారు. బాబా మీద పెట్టకపోవడం వల్లే ఈ బాధలు అనిపిస్తున్నావు, ఈ టెన్షన్స్ పడిపోతున్నావు, ఈ కష్టాలు, ఈ అనారోగ్యాలు అన్నీ కూడా ఆయన మీద పెట్టకపోవడం వల్లే వస్తున్నాయి అన్నారు. అయితే ఎలా పెట్టాలి ఇది బాబా చెప్పారు. అందరిలోనే నేనే ఉన్నాను,
నీ భార్య రూపంలో ఉన్నది నేనే, భర్త రూపంలో ఉన్నది నేనే, బిడ్డల రూపంలో ఉన్నది నేనే, నీ శత్రువు రూపంలో కూడా ఉన్నది నేనే. అందుచేత అందరిలో ఉన్నటువంటి నేనే అనేటువంటి భావన నీలో దృఢమైనప్పుడు నీకు ఏ అటాచ్మెంట్ ఉండదని చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు, మనకి శరీరం ఉన్నదండి, ఉందా లేదా? అందరికి ఉందండి. ఈ శరీరం ఏదంటే ఈ శరీరానికి విలువ ప్రాణం ఉంటేనే కదా ఈ శరీరానికి విలువ. ప్రాణం లేకపోతే ముందు నడండి, తర్వాత చూడండి, మరి ఏదో తీసేయండి, మరి ఇప్పుడు టైం అయిపోతుంది అంటూ ఉంటాం. ఎందుకంటే అన్ని చోట్ల జరిగే కార్యక్రమం ఇది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నా, ఎంతో బాధ్యతలతో చూసుకున్నా, ఆ సమయం వచ్చిన తర్వాత శరీరం విడిచిపెట్టేస్తే మాత్రం ఒక 5 నిమిషాలు కూడా ఎక్కడ అవకాశం ఎవరు చూడండి, తదుపరి కార్యక్రమం చూడండి, ఇంకెందుకు అని అంటూ ఉంటారు. చూడండి ఎంత గొప్ప వాళ్ళైతే మాత్రం ఏంటి. సో ఈ సందర్భంలో చిన్న కథ గుర్తొచ్చింది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టమైన గురువు గారి దగ్గరికి వెళ్ళాడట. అంతకు ఇష్టమా నాయన అన్నాడట. సరేలే అంటే అప్పుడు ఏం చెప్పాడంటే, నాకు దేవుడి మీద ప్రేమ ఉంది కానీ నా భార్య విడిచిపెట్టలేకపోతున్నాను అన్నాడట. అయితే పని చేయండి ఆయన, నువ్వు ఇంట్లోకి వెళ్ళి చిన్న మంత్రం చెప్తే నాకు పని చేయి అన్నాడు. సరే ఏమంటే అది హఠయోగం, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు శవాసనం వేసేసుకో అంటాడు. ఇలా కాళ్ళు వేపేసి చేతులు వేపేసేసి అలాగా శవాసనం వేసుకుని ఉండిపోయాడు, అలా బీసిపోయాడు. ఈ లోపల భార్య ఏం చేసిందంటే గబగబా, అయ్యో మా ఆయన చనిపోయాడని అందరినీ పిలిస్తే నిజమే చూసారు, అన్ని రకాలు ప్రయత్నించారు, చనిపోయాడు అన్నారు. ఏం చేయాలంటే ఎలాగా ఈ చేతులు ముడుచుకోవట్లేదు, కాళ్ళు ముడుచుకోవట్లేదు, బయటకు తీసుకురావాలంటే చాలా కష్టమైపోతుంది. అప్పుడు ఏమన్నారంటే రకరకాల సలహాలు ఇచ్చారట. ఓ పని చేయండి, ఈ కాళ్ళు తగ్గొట్టేద్దాం, ఈ చేతులు తగ్గొట్టేద్దాం అంటే ఎందుకన్నారంటే ముందు ఏమన్నారంటే ఈ గుమ్మం తీసేద్దాం అన్నారట. గుమ్మం అడ్డుగా ఉంది, గుమ్మం తీసేద్దాం అన్నారట. అప్పుడు బాబా లోపల నుంచి భార్య వచ్చి, అయ్యి బాబా ఆయన ఎలాగో లేరు, చనిపోయారు, నేను నా బిడ్డలతోటి మరి గుమ్మం కూడా లేకపోతే ప్రొటెక్షన్ ఏముంటుంది, అది గుమ్మం మాత్రం తీయొద్దు అన్నారట. మరి ఎలా తీసుకెళ్ళాలి అంటే, పోనీ అవసరమైతే తగ్గొట్టేసైనా తీసుకెళ్ళిపోండి తప్ప నా గుమ్మం మాత్రం తీయొద్దు అన్నారట. అది చేత ఇప్పుడు ఎప్పుడైతే కత్తో బట్టలు అన్ని పట్టుకొచ్చినప్పటికీ అప్పుడు ఈడు బయటకు వచ్చేసి బాబు ఏంటిది నేను చంపేసేలా ఉన్నారని కంగారు వచ్చేసిందట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తనదాకా వచ్చేటప్పటికి అంటే ఇక్కడ గుర్తు ఏంటి, ఎంత ప్రేమతో ఉన్నప్పటికీ కూడా భార్య ఏం మాట్లాడింది అక్కడ అంటే భార్య మీదే పెడుతున్నామని కాదు, భర్త కూడా అంతే. అంటే ఇక్కడ వ్యక్తి ఉన్నంత కాలేనండి, అగ్గి ఉన్నంతసేపే ఆ వెలుగుంటుంది, అవునా కదండి. కరెంటు పోతే ఏమవుతుందండి, కరెంట్ పోతే ఫ్యాన్లు కానీ, టీవీలు కానీ, ఏసీలు కానీ అన్ని కూడా బంద్ అయిపోతాయి లేదా. అలాగే మనలో కరెంట్ ఏంటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి లేకపోతే ఈ శరీరానికి ఈ వైభవం అంతా జీరో. అలాంటి ఈ శరీరానికి ప్రాణం ఎలాగైతే ఆధారమో ఈ ప్రాణానికి మనస్సు ఆధారం, మనసుకి చైతన్యం ఆధారం, చైతన్యానికి ఆత్మ ఆధారం. ఆ ఆత్మానుభవం పొందాలి అంటే బాబా ఒకటి మాట చెప్పారు, చిన్న ఈ మాటతో క్లోజ్ చేసుకుని మధ్యాహ్నం కంటిన్యూ చేద్దాం. ఏమిటి చెప్పారంటే, నీలో ఉండి నేను అంతర్యం పురుషుడుగా నీలో ఉన్నాను, చరాచర జగత్తంతా వ్యాపించిపోయినాను, అణువు మొదలు బ్రహ్మాండం వరకు నిండి ఉన్నాను, కానీ నీ లోపల కూడా ఉన్నాను. నీ లోపల ఉండి నేను ఏం చేస్తున్నాను అంటే నీలో అంతర్యం పురుషుడిగా ఉన్నాను. అంతర్యముగా ఉన్నాను నేను నీ యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని వినియోగించుకుంటున్నాను పనిముట్లుగా. ఏమన్నా వంట చేయాలంటే పనిముట్లు కావాలిగా, ఇదిగో మాట్లాడాలంటే మైక్ అనేటిదో పనిముట్టు, చదవాలంటే పుస్తకం పనిముట్టు, రాసుకోవాలంటే పెన్నో పనిముట్టు, ఇట్లా ప్రతిదీ. అందుకని నేను గమ్యం చేరడానికి ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని పనిముట్లుగా వాడుకుంటున్నాను. ఇంతకీ గమ్యం చేరవలసింది ఎవరండి? నీ లోపల ఉన్నటువంటి అంతర్యామ పురుషుడు. ఆయనే కదా బంధించబడ్డాడు నీ శరీర ప్రాణ మనసులతో, పరిమితమైన ఆలోచనలతో, స్వభావాలతో, సంస్కారాలతో. నీ లోపల ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు బంధించబడ్డాడు. ఆ బంధించబడిన స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలి? ఆయన చెప్తున్నారు, నా నామాన్ని స్మరించు అన్నారు. నామస్మరణ ద్వారా సంస్కార రాహిత్యం చేసుకోవడం ఒక పద్ధతి, ధ్యానం ద్వారా సంస్కార రాహిత్యం చేసుకోవడం మరో పద్ధతి. ధ్యానం అంటే ఏం లేదు, తడిసిపట్టి బట్టలు బండకేసి కొడుతున్నాం అనుకోండి, ఆ లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఎలాగైతే రహితం అయిపోతుందో అదొకటి. అంటే ధ్యానం అలా ధ్యానము బండరాయి లాంటిదని చెప్తారు. సరే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని వినియోగించుకునేది ఎవరయ్యా అంటే నీలో ఉన్నటువంటి అంతర్యామ పురుషుడు. అందుకని మీరు ఇక్కడ చిన్న వివరణ చెప్పారు బాబా. నేను ఆలోచించేది, నా బ్రెయిన్తో ఆలోచించేది నేను కాదు, మెహర్ బాబా ఆలోచిస్తున్నారు.
లేదా మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, రాముడైనా కృష్ణుడైనా ఎవరినైనా అనుకోండి. అంచేది ఆలోచించేది నేను కాదు, నాలో ఉన్న అంతర్యం పురుషుడు ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎవరు? చేసేది నేను కాదు, చూసేది నేను కాదు, నా శరీరాల నా ఇంద్రియాల ద్వారా అన్ని పనులు చేసుకునేది ఆయన అంతర్యం పురుషుడే చేసుకుంటున్నాడు అనే భావన మనం ఉన్నప్పుడు, అంతేత బాబా యొక్క ఆ ఏకాగ్రతలో మనం అందరం ఉన్నప్పుడు ఆ దైవత్వాన్ని మనం పొందగలుగుతాము, ఆ ప్రేమని పొందగలుగుతాము. అందుచేత బాబా ఏం చెప్పారంటే, నా నామాన్ని స్మరించండి, ప్రేమయుత జీవితం జీవించండి, అర్పణ అవ్వండి అని చెప్పారు. అర్పణ అంటే ఆయనకి తను మన దాని సర్వస్వాన్ని అర్పించాలట. మన తను అంటే శరీరము, ప్రాణము, మనస్సు, మన ధనము. ధనం అంటే ఆయన పూర్తిగా ఇచ్చేమని కాదు, వాటి ఎడలో ఉన్న తాదాత్మతను విడుదల అవ్వాలి, లేమితనాన్ని పొందాలి. శరీరం ఉంది, శరీరం యొక్క లేమితనాన్ని పొందాలి. ఇది ఈనాడు కాకపోతే ఏనాడైనా వదిలిపెట్టాల్సిందే కాబట్టి అని ఆ విధమైన భావనతో మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన అనుగ్రహాన్ని మనం పాత్రలు కాగలం. ఆయన దివ్య నామస్మరణ చేయండి. ఆ నామస్మరణ యొక్క ఆధిక్యతలో మనల్ని మనం మర్చిపోయేలాగా ఎప్పుడైతే ప్రయత్నించామో ఆ ప్రేమ మనల్ని మనం మర్చిపోయేలాగా ఆయన్ని ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలిగినప్పుడు ఆయన మనలో ఉన్నటువంటి అంతర్యం పురుషుడు జాగృతం అవుతాడని, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రేమను మనం స్వీకరించడానికి ఉద్దేశించబడి మనందరం వచ్చాం కాబట్టి ఆయన అనుగ్రహాన్ని మీరు పొందాలని త్రికృష్ణుడిగా ఆకాంక్షిస్తూ, మనం లంచ్ బ్రేక్ అంటే భోజన సమయం అయ్యింది కాబట్టి అందరూ కూడా భోజనం చేసి మళ్ళీ కూర్చుందాం. ఈ లోపల పెద్దారు సోదరులు ఇంకా అనేక సెంటర్ నుంచి వచ్చినటువంటి వారు కూడా సంకీర్తన చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్క అరగంట మనం ఏదో కార్యక్రమం చూసుకుని ఫైనలైజేషన్ 3:30 కల్లా హారతి ఇచ్చేస్తాం. అందుకని హారతి తీసుకుని ఆయన ప్రేమానుగ్రహాన్ని మనం స్వీకరించి ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ ఉదయం కార్యక్రమం ఇప్పటితో ముగించుకుంటున్నాం. అంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూర్చోండి, వెళ్ళిపోకండి. ఎందుకంటే మనకు వచ్చిన అనేక రోజుల్లో ఇది ఒక పవిత్రమైన రోజుగా భావించండి. ఇలాంటి కార్యక్రమాలు తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సంశయాలు ఉన్నా కూడా అడగవచ్చు. సంశయ నివారణ చేయడానికి మన వాళ్ళ సోదరులు చాలా మంది ఉన్నారు. అందుచేత మనం కూడా సంశయ నివారణ చేసుకుని మెహర్ బాబా యొక్క ప్రేమకు పాత్రలు కావాలని కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय बाबा, जय गुरुदेव।